माता की भारत माता की पाकिस्तान तलवारा पाकिस्तान तलवारा भारत माता द्रोह भारत माता द्रोह भारत माता द्रोह भारतीय जनता युव मोर्चा जिला शाख పిలుపు మేరకు యొక్క కోర్టు ర్యాలీ చేయడం జరిగింది. అయితే దేశంలో ప్రశాంతంగా ఉన్నటువంటి సెక్యులర్ దేశంలో మత కలహాలు సృష్టించే విధంగా పాకిస్తాన్ వాళ్ళు తయారయ్యారు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఈ దేశంలో ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు సంపూర్ణంగా పూర్తి చేసుకొని మూడోసారి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. మరి వారి పాలనలో ఎలాంటి మతపరమైన చర్యలు జరగలేదు. మరి ఇదొక్కటి మనం గమనించాలి. ఈ దేశ ప్రజలు ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఒక అమాయకులమైన ప్రజలపైన హత్యకు గురికొల్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పని మనం అందరం కూడా గొంతెత్తి ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ దేశంలో కులం మతం భేదం లేకున్నట్టుగా ప్రతి ఒక్కరంగా భారతీయులుగా మనం చలామణి అవుతున్నాం. ఇలాంటి చర్యలను కూడా ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ముఖ్యమంత్రిగా ఖండించి ఇలాంటి దేశద్రోహాలను మనం ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని భారతీయ జనతా పార్టీ తరఫున భారతీయ జనతా యువ మోర్చా తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశం కల్పించే భారతీయ యువ మోర్చా టీంకు ఈ యొక్క సమావేశం కానివ్వండి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున తెలుసుకున్న పేరు లోకేష్ కుమార్ సీనియర్ న్యాయవాది. హలో భారత్ మాతాకి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ మూకుమ్మడిగా ఖండించిన సంఘటన ఇది. భారతదేశము ఫైట్ చేయడానికి చేత కాక ఒక పిరికి పందలాగా ఒక సామాన్య ప్రజానీకం మీద వాళ్ళ అస్త్రాన్ని ఉపయోగించినారు. ఎవరికి లాభం ఇది? ఒక మనిషి ప్రాణం తీయడమే వాళ్ళ ఆశయం అయితే ఆ మనిషి యొక్క రక్తం ఈ మనిషి యొక్క రక్తంలో గ్రూపులు ఉన్నాయేమో కానీ మనిషిలో మానవతంలో మతంలో మనం ఎక్కడా లేదు. వీఆర్ ఇండియన్స్. కానీ భారతదేశ ప్రజలు ఎవ్వరు కూడా దీన్ని సహించరు. దీనికి ప్రతీకారం తీర్చుకునే రోజు ఆసన్నమైంది. ఇన్ని రోజులు భారత ప్రభుత్వం అంటే చాలా సౌమ్యంగా ఉండే ప్రభుత్వం అని ప్రపంచ దేశాలకు తెలుసు. కానీ ఒక్కసారి కన్నెర్ర చేస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది కనుమరుగయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. ఒక్కసారి పాకిస్తాన్ గురించి ఉగ్రవాదం గురించి భారతదేశం ఆలోచన మొదలు పెట్టిందంటే చివరి వరకు ఎక్కడ ఒక్క ఇంచు కూడా లేకుండా కూకటి వేల వరకు కదిపే శక్తి ఒక భారతదేశానికి ఉంది. కానీ భారతదేశంతో పోరాడే శక్తి లేక ఒక పిరికి పందలాగా సామాన్య ప్రజానికానికి ఒక అమాయకులైన టూరిస్టు అక్కడికి విచ్చేసిన టూరిస్టు పైన ఈ చర్య చేయడం ఎంత అమానుషమో ఒక మనిషిగా మనం ఆలోచిద్దాం. ఎందుకంటే భర్త పోగొట్టుకున్న భార్య, తండ్రిని పోగొట్టుకున్న పిల్లలు, వాళ్ళని చూస్తుంటే ప్రతి ఒక్క మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఈ చర్యను ప్రతి ఒక్క మనిషి అనేవాడు అది మతాలకు అతీతంగా ఏ మతమైనా భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఖండించే అవసరం ఉంది. ఖండిస్తున్నారు కూడా. ఇది ఎందుకంటే ఇది మన దేశ చర్య కాదు. పక్క రాష్ట్రం పక్క దేశమైన పాకిస్తాను కుట్రపూరితంగా చేస్తున్న చర్య ఇది. ఇది ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించడానికి కేంద్ర ప్రభుత్వము సిద్ధమవుతుంది. తొందరలోనే దాని రిజల్ట్ వస్తుంది. ఆ రోజు ఉగ్రవాదాన్ని పాతాళానికి తొక్కే యోధుడు పైన భారత ప్రభుత్వ ప్రధానిగా మాకు ఉన్నారు. మేమందరం ఒక సైనికుల్లాగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అందులో ఆదోని కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ముందు వరుసగా సైనికులుగా పనిచేస్తారని హామీ ఇస్తున్నారు. జై హింద్, జై భారత్. భారతదేశం యొక్క టూరిస్టులని పాయింట్ బ్లాక్ దాంట్లో వాళ్ళు బుల్లెట్లతో కాల్చడం చాలా హేళమైన చర్యగా భావిస్తున్నాం. ఎందుకంటే పల్గాం అనే ఏరియా చాలా టూరిస్ట్ ఏరియా. అది మినీ స్విట్జర్లాండ్ గా మన భారతదేశంలో భావిస్తారు. కాబట్టి చాలా మంది అక్కడికి టూరిస్టు ఈ మధ్యనే పోతా ఉన్నారు. గతంలో 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత చాలా కాలంతో ప్రశాంతమైన వాతావరణంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఉంది. అది కొంతమంది ఓర్చుకోలేక ఈరోజు సామాన్య టూరిస్టుల మీద వాళ్ళు పాయింట్ బ్లాక్ లో పెట్టి కాల్చడం చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నాం. వారిని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఉండేది
పైన ఉండేది మామూలు మనుషులు కాదు. ఒకరు శివాజీ రూపంలో ఉన్న నరేంద్ర మోడీ గారు, ఇంకొకరు చావా రూపంలో ఉన్న అమిత్ షా గారు. వీళ్ళని తట్టుకొని ఉగ్రవాదులు నిలబడాలంటే అది కాదు. వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళని అగల పాతాళంలో ఉన్న సముద్రంలో ఉన్న వాళ్ళని పట్టుకొని వారి యొక్క శిక్ష వేసే రకం. కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రభుత్వం చాలా పటిష్టమైన ప్రధానమంత్రి కాబట్టి మన భారతదేశం ఇందులో ఎవరు భయపడాల్సిన పని లేదు. క్షేమంగా మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి. కానీ మన మోడీ వారు మనని రక్షకులుగా ఉన్నారు కాబట్టి భారతదేశం బార్డర్ లో మనకి హిందువులకి ఎటువంటి ప్రమాదం లేదని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం. ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా శాఖ తరఫున చేస్తున్నాం కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అంజయ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై భారత్ మాత. నిన్న జమ్మూ కాశ్మీర్ పహల్గాం టూరిస్ట్ స్పాట్ లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో 28 మంది భారతీయులు చనిపోయారు. వారి టెర్రరిస్ట్ యాక్టివిటీ ఖండిస్తూ ఈరోజు ఆదోని పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మరియు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన ర్యాలీ, కోత్ ర్యాలీ నిర్వహించిన తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా,
ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.